అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన వీడియోలో సొరకాయ పప్పు చేయడం ఎలా అనేది చూస్తున్నానండి. దానికోసం ఫస్ట్ కొంచెం కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను. సో, అందులో పచ్చిమిర్చి కొంచెం వేశాను. సో, ఇదన్నీ ఒక కుక్కర్‌లో పెట్టడానికి చూపిస్తున్నానండి. అలానే ఒక సొరకాయ తీసుకున్నాను క్లీన్ చేసి. సో, సొరకాయ తీసుకొని దాన్ని పీసెస్‌గా కట్ చేస్తున్నానండి. ఫస్ట్ పెద్ద పీసెస్‌గా కట్ చేసి, తర్వాత ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేశాను. ఈ కట్ చేసినటువంటి పీసెస్‌ని ఎక్కడైతే పప్పు, పచ్చిమిర్చి ఏసామో అందులోనే అంటే ప్రెషర్ కుక్కర్‌లోనే నేను వేస్తున్నాను. సో, చూడండి కొంచెం కొంచెంగా అంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేశానండి నేను. సో, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయనే ఉద్దేశ్యంతో. సో, దీంతో పాటుగా ఇందులో ఒక 3 టమోటాలు గూడా నేను కట్ చేసి వేస్తున్నానండి. ఎందుకంటే పప్పు అంటే టమోటా లేకపోతే టేస్టీ అనేది ఉండదు గదా! సో, దాంతో పాటుగా నేను కొంచెం చింతపండు, అందులోకి తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఇవన్నీ ఉడకబెట్టడం ముందే వేస్తే అది బాగా ఉడికి మనకు టేస్ట్ అనేది దాంట్లో ఉంటది. నెక్స్ట్ దాంతో పాటుగా కొంచెం పసుపు వేస్తున్నానండి. సో, ఇలా వేసిన దీన్ని నేను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ప్రెషర్ కుక్కర్ యొక్క మూతని క్లోజ్ చేసి పెడుతున్నానండి. సో, ఇలా 10 నిమిషాల పాటు ఉడికించినట్టయితే దాదాపుగా ఒక 5 విజిల్స్ అయితే చాలా మెత్తగా తయారవుతుందండి. మీరు చూస్తున్నారు. సో, ఇలా మెత్తగా తయారవుతుంది. 5 ఆర్ 6 విజిల్స్ వేయించండి. సో, ఇలా వేయించిన తర్వాత నేను బాగా దాన్ని పప్పుగట్టి సహాయంతో కొంచెం దాన్ని పప్పు దుద్దానండి. మీరు చూస్తున్నారు ఇలా తయారైంది. సో, ఇప్పుడు మళ్ళీ నేను ఆ పప్పుని వేరే గిన్నెలోకి తీసుకొని ఇదే ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టడానికి చూస్తున్నానండి. దానికోసం నేను కొంచెం ఆయిల్ వేశాను. వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ముందుగా కట్ చేశాను కదండీ! ఆ ఆనియన్స్ అవి వేసి మామూలుగా పోపు మనం ఎలా అయితే పెడుతున్నామో అలా పెట్టడానికి చూస్తున్నాను. దాంతో పాటుగా కొంచెం తెల్లుల్లిపాయ దంచి వేశానండి. ఒక 2 ఎండుమిర్చిని కొంచెం కట్ చేసేసా. పప్పులో అది పోపులో ఉన్నట్లయితే కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో వేశాను. సో, దీంతో పాటుగా నేను అందులో కొంచెము ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఆ పప్పుని మనం ఇందులో వేసుకొని కలదిపుతామండి. సో, నాకు కొంచెం థిక్‌గా అనిపించింది ఇక్కడ పప్పు అనేది. నేను అందుకే ఆ పప్పులో ఉన్నటువంటి వాటర్‌ని మొత్తం దీంట్లో మిక్స్ చేస్తున్నాను. సో, ఇలా మిక్స్ చేసి కొంతసేపు కలయదిపుతానండి. పప్పులో కొంచెం మీకు చిక్కగా వద్దు, పలుచగా కావాలంటే కొంచెం వాటరేసి దానికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఉప్పుని యాడ్ చేసిన తర్వాత మనం టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే సొరకాయ పప్పుని ఇలా చేశానండి. చూస్తున్నారుగా. సో, మరిన్ని వంటల కోసం మన ఛానల్‌ని ఎప్పుడూ చూస్తూనే ఉండండి. డిఫరెంట్ వంటకాలతో మీ దగ్గరికి మేము వస్తూనే ఉంటాం. సో, మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.